హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పెట్టడానికి. ఏవో పర్సనల్ థింగ్స్ ఏవేవో వచ్చేసి అసలు కుదరటం లేదు. ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులైంది, కాకపోతే ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరక లేట్ అయిపోయింది. సో ఇవాళ ఈ వీడియోలో మా ఊరు అంటే పొన్నూరులో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దాము. యాక్చువల్గా ఈ వీడియో చేయాలని నాకు ఎప్పటి నుండో ఉంది, ఇవాళకి కుదిరింది. సో ఇది ఎంటర్ అవగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అనమాట. అసలు ఆఫీస్లో కూడా మీదే ఊరు అంటే పొన్నూరు అనగానే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఉంది కదా, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది అని అంటుంటారు. అంత ఫేమస్ అనమాట. పొన్నూరు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి టెంపులే. ఇలా ఎంటర్ అవగానే పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ. ఇది ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా స్ప్రెడ్ అయిపోయింది బ్రాంచెస్ మొత్తము, చాలా పెద్దగా ఉంది ఇది. అసలు ఫిబ్రవరి అయినా కానీ ఎంత ఎండగా ఉందో ఈరోజు. వీక్ డేస్ అవ్వటం మూలాన అనుకుంటా కొంచెము ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది, రష్ లేదు. సో ఎంటర్ అవగానే వెంటనే అన్నీ చక్కగా షాపులు ఉన్నాయి ఇక్కడ. ఈ షాపుల్లో మనకి ఫోటో ఫ్రేమ్స్, బుక్స్, క్యాలెండర్స్, కొబ్బరికాయలు, బొమ్మలు, కీ చైన్స్, తాళ్ళు, చేతికి కట్టుకునే తాళ్ళు, చైన్స్, రుద్రాక్షాలు, డెకరేటివ్గా పెట్టుకోవటానికి ఆంజనేయ స్వామిని డెకరేటివ్గా పెట్టుకునే పిక్చర్స్ అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఫుల్ అన్నీ చూడండి, అది మొత్తం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. సో ఈ సాఫ్రన్ కలరు, ఈ ఆరెంజ్ కలర్ అంటే ఇది ఆంజనేయ స్వామికి బాగా ఇష్టమైన కలర్ కదా. ఇది మోస్ట్ సీక్రెట్ కలర్ అంటారు. యూజువల్గా హిందూస్కి ఇది మోస్ట్ సీక్రెట్ కలరు. ఇది ఏంటంటే ఒక ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. అసలు ఫైర్ అంటే ఏంటంటే అది ఇంప్యూరిటీస్ని బర్న్ చేసేసి క్లెన్స్ చేస్తుంది అన్నట్టుగా ఆ ప్రాసెస్లో ఆలోచిస్తారు. ఇట్ సింబలైజెస్ ప్యూరిటీ, విజ్డమ్ అండ్ క్వెస్ట్ ఫర్ లైట్ అనమాట. జనరల్గా మనకి గురూజీలు, స్వామీజీలు అందరూ ఎక్కువ సాఫ్రన్ డ్రెస్ వాడుతుంటారు కదా. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి అంటే ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ బాగా స్పెషల్ డేస్ అంటారు. ఆ రోజు ఎక్కువగా ఆ రోజు వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తుంటారు. ఇక్కడ ఇందాక మనకి తమలపాకులు కనిపించినాయి కదా. తమలపాకులు మామూలుగానే ఎవరికైనా ఆఫర్ చేస్తే అది రెస్పెక్ట్, సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఆలోచిస్తారు. ఈ తమలపాకులకి ఇంకొక స్టోరీ కూడా ఉంది. రామాయణం అప్పుడు హనుమాను లంకకి వెళ్ళి సీతకి మెసేజ్ కన్వే చేశాడంట రాముడి గురించి సీతాదేవికి. అప్పుడు ఆమెకి ఆ గుడ్ న్యూస్ విని ఏం ఆఫర్ చేయాలో ఏమి ఇవ్వాలో తెలియక అక్కడ బీటల్ లీవ్స్ ఉంటే వాటిని ఒక గార్లెండ్ లాగా చేసి ఇస్తుందంట. అది టోకెన్ ఆఫ్ డిలైట్ అండ్ అప్రిసియేషన్. ఆమె హ్యాపీ న్యూస్ విని ఆ హ్యాపీనెస్లో ఏదో ఒకటి గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నట్టుగా ఇచ్చిందంట. అప్పటి నుండి హనుమాన్కి ఈ తమలపాకులతో మాలలా కట్టి ఆంజనేయ స్వామికి వేస్తుంటారనమాట. అది స్టోరీ. ఈ తమలపాకులతో ఎందుకు పూజ చేస్తారు, తమలపాకులు ఎందుకు మాలలా కడతారనేది. ఇక్కడ విగ్రహం చూడండి, ఇది సింగిల్ బ్లాక్ స్టోన్తో 24 feet హైట్ సింగిల్ బ్లాక్ స్టోన్తో చేశారంట. ఈ విగ్రహాన్ని 1969లో కోట జగన్నాథ స్వామి ఆయన ప్రతిష్ఠించారంట. ఇది టెంపుల్ వచ్చేసి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. అసలు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చాలా ఫేమస్ అనమాట. చాలా ఎక్కడెక్కడి నుండో వస్తారంట ఇక్కడ చూడటానికి, ఆంజనేయ స్వామిని చూడటానికి. సో ఇక్కడ పక్కన మెట్లున్నాయి. ఈ స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఎస్పెషల్లీ హనుమాన్ జయంతి అప్పుడు బాగా ఈ అభిషేకం చేస్తారు. అప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి ఆ పైనుండి వాటర్తో, పాలతో అవన్నీ అభిషేకాలు చేస్తుంటారు హనుమాన్ జయంతి టైంలో. సో చాలా బాగుంది కదా విగ్రహము. ఇదిగోండి, నేను ఇది క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నాను ఈ అభిషేకం చేసేటప్పుడు. చాలా బాగుంది కదా ఇలా చూస్తుంటే.
నేను ఈ అభిషేకాన్ని చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఈసారి వీలైతే ఒకసారి చూడాలి. యాక్చువల్గా నేను అసలు ఈ టెంపుల్కి వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడైతే యూజువల్లీ ఫెస్టివల్స్ అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి విజిట్ చేస్తుండేవాళ్ళము. ప్లస్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా వస్తుండేవాళ్ళము. అప్పట్లో ఈ టెంపుల్స్ ఊరికేంటో చాలా దూరంగా ఉన్నట్టుగా అలా అలా ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడేమో ఊర్లో కలిసిపోయి మామూలుగా ఊర్లోనే ఉన్నట్టుగా అనిపించింది. అసలు ఏం దూరంగా లేదు అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ ఈ టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ అన్నీ పెయింటింగ్స్ లాగా పెట్టారనమాట. ఎదురుగానే బయటికి రాగానే అఖండ జ్యోతి ఉంది. ఇది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. మనం కావాలంటే దాంట్లో ఆయిల్ అది కొని పోయొచ్చు. దీన్ని అఖండ జ్యోతి అంటారు. దానికి చుట్టూతా ర్యాంప్ లాగా కూడా పెట్టారు. అది మనం చుట్టూతా ఎక్కి పైదాకా వెళ్ళొచ్చు. సో ఫిబ్రవరి అయినా కానీ ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి. మార్నింగ్ 10 o'clock అయింది. అసలు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది ఇవాళ. సో ఆ ఎండకి యాక్చువల్గా సరిగ్గా క్యాప్చర్ చేయడానికి కూడా అసలు కుదరటం లేదు. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే అదే ప్రెమిసెస్లో గరుత్మంతుడి టెంపుల్ ఉంది. ఇది కూడా చాలా ఫేమస్. గరుత్మంతుని విగ్రహం కూడా సింగిల్ బ్లాక్ స్టోన్తో 29 feet హైట్తో చేశారు. అసలు ఇక్కడ గరుత్మంతుడి విగ్రహం కూడా చాలా బాగుంది. ఎందుకో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆంజనేయ స్వామి కానీ గరుత్మంతుడు కానీ చాలా బాగున్నాయి. గరుత్మంతుడు అంటే మనకందరికీ తెలుసు కదా, బేసిక్గా శ్రీ మహావిష్ణువుకి వాహనం అన్నమాట, వెహికల్. గరుత్మంతుడు చాలా బలశాలి, వినయశీలి అంటారు కదా. సో ఎక్కడికి శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గరుత్మంతుడు చాలా రెడీగా ఉండి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంటాడు అని అంటారు. సో అదనమాట బేసిక్గా. ఇది బేసిక్గా గరుడ పక్షి అంటే ఒక గ్రద్ద అనమాట బేసిక్గా. సో గరుత్మంతుడి విగ్రహం కూడా చాలా బాగుంది. సింగిల్ స్టోన్తో చేశారు కదా, అందుకే చాలా చాలా మ్యాస్కులైన్గా చాలా మెజెస్టిక్గా ఉంది చూడటానికి. ఆంజనేయ స్వామి కానీ గరుత్మంతుడి విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఇదంతా ఏరియా చాలా పెద్ద ఏరియా అనమాట. ప్రెమిసెస్ అయితే చాలా పెద్ద ప్రెమిసెస్. ఇక్కడే ఇటు పక్కనే ఇంకొక పక్కన సహస్ర లింగేశ్వర స్వామి అంటే సహస్ర అంటే 1000 కదా. బేసిక్గా 1000 లింగాలు ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో. ఇది కూడా చాలా ఫేమస్. 1000 లింగాల గుడి అంటారు. లోపలికి ఎంటర్ అవగానే పెద్ద నంది ఉంది ఇక్కడ. సో ఈ లోపల ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఆంజనేయ స్వామి గురించి ఇంకొక స్టోరీ ఏంటంటే, సూర్యుడిని చూసి చాలా ముచ్చటపడి ఇదేదో చాలా మంచి కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంది అని చెప్పేసి దాన్ని సూర్యుడిని పట్టుకుందామని వెళ్తూ ఉంటే అదే టైంలో రాహుదేవత కూడా సూర్యుడిని పట్టుకుందామని క్యాచ్ చేద్దామని రాహుదేవత కూడా వెళ్తుందంట. సో ఇద్దరికి కాంపిటీషన్ అనమాట, రాహుదేవతకి హనుమాన్కి. బట్ హనుమాన్ అంటే సన్ ఆఫ్ వాయు కదా, విండ్ గాడ్ అంటారు కదా, వాయుపుత్ర. సో చాలా ఫాస్ట్ అండ్ పిల్లలు భయపడుతుంటే కూడా చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళ, హనుమంతుడి బిళ్ళ ఇవి మెడలో కడుతుంటారు కదా. సో బేసిక్గా వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అన్నట్టు కదా. సో ఇద్దరు చేజ్ చేస్తూ ఉంటే ఆ కాంపిటీషన్లో ఆంజనేయ స్వామి హనుమాన్జీ ముందెళ్ళిపోయాడంట. ముందెళ్ళిపోతే తొందరగా బీట్ చేశాడంట. బేసిక్గా రాహుని బీట్ చేస్తే ఇంకా హనుమాన్ ఫాస్ట్నెస్ అండ్ ఎజైల్నెస్ చూసి చాలా ముచ్చట పడిపోయి తనకి ఇష్టమైన ఫుడ్ ఉరద్దాలన్నమాట. బేసిక్గా మినపప్పుతో చేసిన ఏవైనా కానీ హనుమాన్కి ప్రసాదం లాగా పెడితే వాళ్ళకి ఇంకా రాహుదోషాలన్నీ పోతాయి అని చెప్పేసి అప్పుడు
బూన్ లాగా ఇచ్చాడంట. అప్పటి నుండి అందుకే హనుమంతుడికి వడలు గారెలతో చేసిన దండలు వేయటము, తమలపాకులతో దండలు ఇవన్నీ వేస్తుంటారు కదా. సౌత్లో అయితే గారెలతో చేసిన దండలు వేస్తుంటారు, వడలతో చేసినవి. బట్ నార్త్లో జాంగ్రీలతో దండేస్తారంట. ఎందుకంటే బేసిక్గా అవి కూడా మినపప్పుతో అండ్ బెల్లంతో తయారు చేసినవి కదా. సో నార్త్ వాళ్ళు స్వీట్స్ ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళు బేసిక్గా వరద్దాలతో చేసిందే కాబట్టి వాళ్ళేమో జాంగ్రీ మాలేస్తారంట. సో ఇవన్నీ స్టోరీసు, నమ్మటం నమ్మకపోవటం అనేది ఇండివిజువల్స్ మీద ఉంటుంది. బట్ ఇవి స్టోరీస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి మరి. సో ఇంకా ఆంజనేయ స్వామి గుడిని చూసాము, గరుత్మంతుడు గుడి చూసాము. ఇంకా ఆ పక్కనే భావనారాయణ స్వామి గుడి ఉంది. ఈ టెంపుల్ అంటే నాకు స్పెషల్గా చాలా మెమరీస్ ఉన్నాయి. ఇదివరకు నేను చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఈ భావనార్షి గుడి ఎదురుగానే స్టేజ్ అది కట్టేవాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ మేలో పొన్నూరులో తిరునాళ్ళు జరుగుద్ది అనమాట. ఆ తిరునాళ్ళప్పుడు కూడా, ఆ టైంలో కూడా తిరునాళ్ళకి వచ్చి మేము గుడికి వచ్చి గుళ్ళన్నీ తిరిగి వెళ్ళేవాళ్ళం. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఈ భావనారాయణ స్వామి గుడి ఎదురుగానే స్టేజ్ అది కట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అవి కూడా ఇచ్చేవాళ్ళం. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి ఈ టెంపుల్ని. సో ఇవండి మా ఊర్లో స్పెషల్ టెంపుల్స్. సో మీరు ఇప్పటిదాకా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. నా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇప్పుడు అమ్మ వాళ్ళు పొన్నూరు మూవ్ అయిపోయారు కదా, మేము వస్తాము టెంపుల్స్ చూడటానికి అని చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు. సో అంత ఫేమస్ అనమాట. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. సో టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంకొక విషయం, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.